ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 5వ వాక్యాన్ని మనం చదువుదాం. 30వ కీర్తన 5వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ వాక్యం సెలవిచ్చినటువంటి యొక్క మాటను మనం గమనించినట్లయితే ఆయన కోపమట నిమిషము మాత్రమే ఉంటుందంట, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలిచి ఉంటుందంట. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరి దయ ఆయుష్కాలం అంతా నిలిచి ఉంటుంది అంటే మనుషుల దయ కానీ, బంధువుల దయ కానీ, మన ఇంట్లో ఉన్నవారు, లేకపోతే స్నేహితులు అయిన వారు, కావలసిన వారు, వీరి యొక్క దయ మన యొక్క ఆయుష్కాలం అంతా, మన బ్రతుకు దినములన్నిట కూడా ఉంటుంది అని కాదు, కానీ మన ప్రభువును, మన రక్షకుడైన మన దేవుని యొక్క దయట మన మీద ఆయుష్కాలం అంతా నిలిచి ఉంటుందట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మనం ఎంతవరకైతే ఈ భూమి మీద ఉంటామో, ఎన్ని సంవత్సరములైతే మన కాలము ముగించు దినము వరకు కూడా దేవుని దయ మన మీద ఉండటము సంతోషం. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని దయ మన మీద ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట రాయబడిన మాట ఏమిటో తెలుసా అండి? ఆయనట మనుషుల దయలోను అలాగే దేవుని దయలోను ఆయన వర్ధిల్లెను అని రాయబడి ఉంది. ఆలోచన చేయండి. నా దేవుని బిడ్డలారా, పచ్చని చెట్టైనటువంటి యేసుక్రీస్తుకే దేవుని దయ అవసరము అయితే, ఎండిన బ్రతుకులము మనము, మోడు పారిపోయిన జీవితం మనది. నా దేవుని బిడ్డలారా, అటువంటిది మనకి ఇంకెంత దయ కావాలి? ఆలోచన చేయండి. మనుషుల దయ కావాలి, అలాగనే దానికి రెట్టింపుగా దేవుని దయ మన మీద ఉండాలి. దేవుని దయ మన మీద లేకపోతే నా దేవుని బిడ్డలారా గమనించండి, ఒక్క దినము కూడా మనకు ఉండదు. అందుకనే వాక్యం అంటది, ఆయన దయా కిరీటమట మన మీద ప్రభు ధరింపజేస్తూ ఉన్నాడంట. అంటే మరొక సంవత్సరములోనికి, మరొక నెలలోనికి, మరొక దినములోనికి మనం వెళుతున్నాము అనంటే దేవుని దయ మాత్రమే. హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించి మరొక్క రోజు మనకిచ్చారు. ప్రభు మనల్ని ప్రేమించి కొన్ని రోజులు మనకిచ్చారు. ప్రభు మనల్ని ప్రేమించి కొన్ని సంవత్సరాలు మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక అలాగున దేవుని యొక్క దయ మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబం మీద, నా దేవుని బిడ్డలారా మన చేతి పనుల మీద దేవుని యొక్క దయ నిత్యము ఉండులాగున ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు యేసయ్యా. అయ్యా, ఇదిగో నాయన ఈ ఉదయకాలం మందు నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమే నా ప్రభా. అయ్యా, మీ దయ నా తండ్రి ఆయుష్కాలం అంతా కూడా నిలిచి ఉంటుందని నాయన వాక్యము సెలవిచ్చిన రీతిగా అయ్యా, నీ దయ మా మీద ఉండునట్లుగా, మా పిల్లల మీద, మా కుటుంబాల మీద ఉండునట్లుగా మీరు సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి అయ్యా, దీవెనకరముగా మార్చండి, కృప చూపండి, బలపరచండి. ఇంకనూ కూడా నా తండ్రి నైనా మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ నీ దయలో మేము వర్ధిల్లే భాగ్యము నా తండ్రి అయ్యా మీరు మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.